సమంత ఒకప్పుడు 500 రూపాయలు సంపాదించడానికి డే మొత్తంలో 8 గంటల పాటు కష్టపడేదంట. అది కూడా నిలబడి కష్టపడేదట. ఈ విషయాన్ని స్వయంగా సమంత గారు షేర్ చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా మా ఇంటి బంగారం అనే సినిమాతోని మనందరి ముందుకు రావడానికి రెడీగా ఉన్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగానే తను ఈ యొక్క కెరీర్ ప్రారంభంలో అంటే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు కావచ్చు, లేకపోతే తను చదువుకునే రోజుల్లో ఎలాంటి కష్టాలు పడింది, ఏ విధంగా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిందో క్లియర్గా చెప్పిందనమాట. చెప్పడమే కాకుండా తను చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది, ఏడవడం జరిగిందన్నమాట. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం చాలామంది కూడా సోషల్ మీడియా వేదికగా కావచ్చు, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో రాణించిన వాళ్ళు, సెలబ్రిటీస్గా వచ్చిన వాళ్ళు వాళ్ళకేంట్లే హ్యాపీగా బతికేస్తారు అండ్ చాలా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, లగ్జరీగా జీవిస్తూ ఉంటారు, ఇష్టమైన ఫుడ్ తింటారు, ఇష్టమైన చోటుకి వెళ్తారు, హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఆ హ్యాపీనెస్ని అనుభవించడానికన్నా ముందు వాళ్ళు ఏ విధంగా కష్టాలు పడ్డారు, ఈ స్థాయికి రావడానికి ఎన్ని విధాలుగా కష్టపడి ఇక్కడికి వచ్చారనే దాని గురించి ఎవరు కూడా అర్థం చేసుకోరు, ఎవరికి కూడా తెలియదు కూడా. కానీ ఈ విధంగా అప్పుడప్పుడు సందర్భం వచ్చినప్పుడు మాత్రం బయటపడుతూ ఉంటారు. అది చెప్పినప్పుడు తెలుసుకున్నప్పుడు జనాలు ఏమనుకుంటారు, అరే ఇంత కష్టపడ్డారా, ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారా అని చెప్పేసి అప్పుడు అనుకుంటారనమాట. సో ఇప్పుడు సమంత గారు ఏంటంటే మనందరికీ తెలిసిందే, తను కెరీర్ స్టార్టింగ్ అంటే ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసింది, ఏ హీరోలతో సినిమాలు చేసింది, తన లైఫ్ ఏ విధంగా ఉంది, పెళ్ళైన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ చూసింది. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఒక తెరిచిన పుస్తకం లాగా అన్ని అక్షరాలు కూడా మనకు తెలుసు. కానీ ఈ విధంగా అంతకుముందు ఏం జరిగిందనే విషయం అయితే మనకు తెలియదు. సో తాజాగా తనే స్వయంగా చెప్పింది కాబట్టి అది చూసిన తర్వాత, విన్న తర్వాత చాలా మంది కూడా షాక్ అవుతూ ఉన్నారు. అరే సమంత 500 కోసం ఇంత కష్టపడిందా, డే మొత్తంలో 8 గంటలు నిలబడి పనిచేసిందా అని చెప్పేసి షాక్ అవుతున్నారు. అయితే తను కెరీర్ ప్రారంభంలో తను చదువుకునే రోజుల్లో చాలా మంచి క్లాస్లో టాపర్ అనమాట. కానీ హైయర్ స్టడీస్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్ళాలి అని చెప్పేసి తనకు ఒక కోరిక ఉండేది. కానీ ఆ కోరిక తీరాలంటే డబ్బు ఉండాలి, ఆర్థికంగా కుటుంబ పరిస్థితులు మాత్రం సరిగ్గా లేవు. సో అప్పుడు తను మాత్రం ఆ కోరికల్ని, తన ఆశల్ని, హైయర్ స్టడీస్ చదువుకోవాలని చెప్పేసి అన్నిటినీ కూడా కొలాబ్స్ చేసుకొని పనిచేయడం స్టార్ట్ చేసింది. ఇంకా కొద్దో గొప్ప చదువుకోవాలి అంటే కొంచెమైన డబ్బులు సంపాదించుకోవాలి అంటూ తను పనిచేయడం అనమాట. అంటే అందరికీ తెలుసు, ఇప్పుడు కూడా చాలామంది యూత్ ఏంటంటే పెద్ద పెద్ద కన్వెన్షన్స్ హాల్లో ఫంక్షన్స్ అవుతున్నప్పుడు క్యాటరింగ్ చేయడానికి కావచ్చు, లేకపోతే వెల్కమ్ గర్ల్, వెల్కమ్ బాయ్స్ లాగా వెళ్తూ ఉంటారు. అయితే సమంత గారు కూడా ఆ విధంగా ఫంక్షన్స్కి అటెండ్ అయ్యే వాళ్ళంట. ఒక వెల్కమ్ గర్ల్గా నిలబడే, అంటే ఫంక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కంప్లీట్గా ఫంక్షన్ ఎండ్ అయిన తర్వాత వరకు అక్కడే నిల్చోవాలి. అక్కడే నిల్చొని వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వాగతం చెప్పాలి, వెళ్ళే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఆ విధంగా వెల్కమ్ గర్ల్గా కూడా పనిచేసిందంట. 500కి డే మొత్తంలో 8 గంటల పాటు ఆ విధంగా నిలబడి పనిచేసిందట. ఆ విషయం చెప్తున్నప్పుడు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారనమాట. సో మొత్తానికైతే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా మనము చాలామంది అనుకుంటూ ఉంటాం ఈ విధంగా హ్యాపీగా ఉంటారని చెప్పేసి, బట్ దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు చెప్పుకున్నప్పుడు మాత్రమే బయటికి తెలుస్తూ ఉంటాయి. సో మరి సమంత గారి గురించి కూడా మనందరికీ తెలిసిందే. ఈ విధంగా తెలియని జీవితం కూడా ఇప్పుడు తెలిసింది కాబట్టి చాలామంది కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. ఆ వీడియోని మళ్ళీ షేర్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే మా ఇంటి బంగారం సినిమాతో మన అందరి ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో కూడా చాలా మంచి అంటే కామెడీ ఉంటుంది, ఫన్తో పాటు ఎమోషన్స్ కావచ్చు, ఆఖరికి యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. మనం ట్రైలర్లో చూసాము. మరి చాలా రోజుల తర్వాత ఇలాంటి క్యారెక్టర్తో సమంత గారు వస్తున్నారు కాబట్టి సినిమా ఏ విధంగా ఉంటుందో వెయిట్ చేసి చూద్దాం.